సో చెప్పండమ్మా, అంటే ఇందాక దివ్య విషయం కూడా మనం చూసినట్టంటే ఆ అమ్మాయి చనిపోవడం కానీ, అంటే ఎట్లా చూడొచ్చు అమ్మా ఈ డిప్రెషన్స్ కానీ చనిపోవడం లేడీస్ విషయంలో ఎలా చూడొచ్చు ఇప్పుడు? అంటే ఇప్పుడు పాప తప్పిపోయిందని వాళ్ళ పేరెంట్స్ ఇంటర్మీడియట్ చదువుతుంది 17 ఏళ్ళు తప్పిపోయిందని పోలీసులను అప్రోచ్ అయ్యారు. వాళ్ళు అప్రోచ్ అయితే పోలీసులు సకాలంలో స్పందించలేదని చెప్తున్నారు. సరే చూద్దాంలే చేద్దాంలే అంటారు. వీళ్ళు ఏంటంటే సరే వస్తుందిలే పాప అనుకుంటారు. ఇంకా అదే నడుస్తూ ఉంది. ఆ టైంలో వినాయక నిమజ్జనానికి బావి దగ్గరికి వెళ్తే ఆ బావిలో శవం ఉందని చెప్పి తెలిసింది. శవాన్ని బయటికి తీసి చూస్తే ఈ అమ్మాయి. ఇప్పుడు తల్లిదండ్రులు అనేది ఏంటంటే పోలీసులు సకాలంలో స్పందించలేదు. సకాలంలో స్పందించలేదు. ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కదా, అస్సలు మొద్దు చర్మాలండి, మొద్దు చర్మాలు. అదే ఒక రాజకీయ నాయకుడు కుక్క తప్పిపోయింది అనుకోండి, గందరగోళం చేస్తారు. అదే డబ్బులున్న వాళ్ళ ఇంట్లో ఏదన్నా జరిగింది అనుకోండి, ఇప్పుడు ఎందుకు డబ్బులున్న వాళ్ళ ఇంట్లో డబ్బులో బంగారం పని అమ్మాయి కొట్టేసింది అని చెప్పండి, ఇమ్మీడియట్గా అసలు ఆ అమ్మాయి కొట్టేసి ఉంటుందా, కొట్టేది లేదా కాదా ఏంటి అనేది చూడుకోకుండా 3rd డిగ్రీ స్టార్ట్ చేసేస్తారు. అంటే పోలీసులు ఎవరైనా బలవంతులు డబ్బులున్న వాళ్ళు రాజకీయ నాయకులు చెప్తే ఫాస్ట్గా రియాక్ట్ అవుతున్నారు, లేకపోతే మనకు పట్టదు కదా. ఇప్పుడు లేడీస్కి ఫిమేల్కి సంబంధించి ఇన్ని సెక్షన్స్ పెట్టుకున్నాము, తర్వాత ఇంత ప్రొటెక్షన్ చేసుకుంటున్నాం కదా, అంటే ఒక అమ్మాయి తప్పిపోయిన అమ్మాయిని అది కూడా ఒక 2 రోజులు మనం కనిపెట్టలేకపోతున్నామా? అదేనండి, ఇప్పుడు టెక్నాలజీ చాలా వచ్చింది. ఇదివరకంటే పోలీసులకి చాలా కష్టతరం అయ్యేది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. ఎక్కడంటే అక్కడ సీసీటీవీలు ఉంటున్నాయి, సెల్ ఫోన్ ఉంటుంది మరీ ముఖ్యంగా. ఇప్పుడు అమ్మాయి సెల్ ఫోను తీసి చూస్తే అసలు ఈ అమ్మాయిని ఎవరన్నా బెదిరించారా, ఒకవేళ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందాం అనుకుందాం, కొన్ని హత్య కాదు ఆత్మహత్య అనుకుందాం, ఈ ఆత్మహత్యకి కారణం ఏంటి అనేది ఫోన్లో ఎంతో కొంత దాన్ని డేటా తీస్తే తెలిసిపోతుంది. ఆ వాట్సాప్ చాట్లు కావచ్చు ఏదైనా సరే తెలుస్తుంది. లేదు అనుకుంటే అసలు వీళ్ళేంటి ఇవన్నీ పక్కన పెట్టి ఓ మాదిరి వాళ్ళు చదువుకోని వాళ్ళు డబ్బులు లేని వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళారనుకోండి, అసలు వాళ్ళని కనీసము అక్కడ కూర్చోమని కూడా అనరు. వాళ్ళు ఎంత దుఃఖంలో ఉన్నా కానీ వాళ్ళని కూర్చోమని కూడా అనరు. వాళ్ళని చెప్పు దబాయింపు, వాళ్ళు అసలే బాధలో వస్తారు, వాళ్ళని దబాయించటం. ఇప్పుడు మనం డబ్బులు పెట్టలేరు. చూసుకుంటే ఎగ్జాంపుల్గా దిశ ఎన్కౌంటర్ ఉంది కదా, ఆ అమ్మాయి తప్పిపోయిన రోజున మా అమ్మాయి భయపడుతూ ఫోన్ చేసింది. మరి మా అమ్మాయి రావాలనుకున్న అంటే ఎక్స్పెక్టెడ్ టైం కంటే దాటిపోయింది అని చెప్పి వాళ్ళు కంప్లైంట్ చేస్తే పోలీస్ స్టేషన్లో వాళ్ళు మాట్లాడేంటండి, మీ అమ్మాయికి ఏమన్నా లవ్ అఫైర్లు ఉన్నాయా? ఫస్ట్ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు వీళ్ళు. అసలు అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పిల్ల కనిపించట్లేదనే బాధ కన్నా కూడా వీళ్ళ ప్రవర్తన వాళ్ళకి మరింకాస్త బాధను కలిగిస్తుంది. ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అనేది భయం ఉంటుంది. అసలు ఆ రోజే కదా ప్రపంచానికి 0 FIR గురించి తెలిసింది. అంటే పౌరులకి హక్కులు ఉన్నాయి, పోలీసులకి బాధ్యతలు ఉన్నాయి. అవును, మనం అడగాలి, చేయాలి. మనకు అడిగే హక్కు ఉంది, వాళ్ళకి చేయాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళ ఉద్యోగమే అది. వాళ్ళ బాధ్యత ఏంటి? శాంతి భద్రతలు కాపాడటం. అంటే ఈ దివ్య విషయంలో అంటే ఏం జరగచ్చు అంటమ్మా, మీరు చూసారు ఇప్పుడు 4 యువకుల్ని అనుమానితులుగా మేము అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నామని ఒక కథనం, లేదు అలాంటిది ఏమీ జరగలేదని ఇంకొక కథనం. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు చనిపోయిన ప్రాణాన్ని ఎవరో తీసుకురాలేరు, కానీ ఎందుకు చనిపోయింది, ఎలా చనిపోయింది, దీనికి బాధ్యులు ఎవరు అనేది కనిపెట్టాల్సిన బాధ్యత మట్టుకు పోలీసులది. పైగా అసలు ఆ రాష్ట్రంలో ఏంటి పరిస్థితులు, దేశం మొత్తం మీద మేమే ముందే దిశా చట్టం తీసుకొచ్చామని డంకా బజాలు కొట్టుకుంటున్నారు. కానీ అసలు మీ రాష్ట్రంలో ఒక అమ్మాయి ఇలా తప్పిపోయి 2 రోజుల తర్వాత శవమై తేలింది అంటే కారణం ఏంటి అంటే ఈ రోజుకి ఏమైనా మాట్లాడగలుగుతున్నారా? ఎన్ని జరగలేదు. ఇప్పుడు తాడేపల్లి దగ్గరలోనే సామూహిక మానభంగం జరిగింది, గ్యాంగ్ రేప్ జరిగితే దాని గురించి ఏంటి ఇంతవరకు లేదు. ఎక్కడెక్కడో ఎన్నెన్నో జరుగుతున్నాయి. అదే మీకు గత కాలంలో ఏదన్నా జరిగింది అంటే గత ప్రభుత్వాలు మీరు భూతద్దాలు పెట్టి ఎతికి మీరు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భాలు వదిలేసి ఒక ప్రొఫెసర్ చనిపోయింది అని చెప్పి అంటే దీన్ని అరికట్టే ప్రొఫెసర్ చనిపోయింది అనే దాని గురించి ఇప్పటికి 5 సంవత్సరాలు 6 సంవత్సరాల క్రితం 7 సంవత్సరాల క్రితం జరిగితే ఈ రోజుకి రోజా మాట్లాడితే ఆ ప్రొఫెసర్ గురించే మాట్లాడుతుంది.
ఇట్లా మీరు విమర్శించండి, తప్పు లేదు. కానీ మీరు ఎప్పుడు విమర్శించడానికి అర్హులవుతారు? మీరు సరిగా పరిపాలించి అప్పుడు రెండో వాళ్ళని విమర్శిస్తే సరిపోతుంది. అసలు ఇప్పుడు ఈ వాసిరెడ్డి పద్మ ఉన్నారు, ఆవిడ మహిళా కమిషన్ చైర్పర్సన్, ఆవిడ పదవీ కాలం అయిపోయింది అంటున్నారు. అయిపోతే కొత్త వాళ్ళని ఎన్నుకున్నారా, లేదు ఆవిడనే పొడిగించారా, ఏంటి అనేది అయితే తేలాల్సిందే కదా. పోనీ ఆ ఉన్నా లేకపోయినా ఆమె ఒక యాక్టివిస్ట్గా మాట్లాడాలి కదా. ఇప్పుడు ఎవరో ఒక తెలుగుదేశం నాయకుడు ఒక అమ్మాయి పట్ల అమర్యాదగా ప్రవర్తించాడు, వేధింపులకు గురి చేశాడు అనగానే అక్కడికి వచ్చేసేసేయటం. అంటే మీరు టార్గెటెడ్గా ఎవరికి మీరు సేవలు అందిద్దాం అనుకుంటున్నారు, ఎవరి విషయంలో స్పందించాలి అనుకుంటున్నారు, ఎవరిని టార్గెట్గా చేసుకోవాలనుకుంటున్నారు అనేది మీ వ్యవహార సరళను బట్టి అర్థమైపోతుంది. ఇప్పుడు మీకు నిజంగా మహిళల పట్ల అంత ఇదే ఉంటే గనక ప్రతి చోటుకి వెళ్ళండి. మీరు మిమ్మల్ని ఎవరు తప్పుపట్టరు. కేవలం తెలుగుదేశం వాళ్ళు చేశారంటే మాత్రమే నిందితులు అనడం అది ఎంతవరకు కరెక్ట్ అసలు? ఇప్పుడు మీ మీ పాలనలో ఒక గవర్నమెంట్ ఆసుపత్రిలో ఒక పాప మతిస్థిమితం సరిగా లేని పాప, ఆ పాపని ఆ విధంగా వేధించారు అనే దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? అప్పుడైతే మీరు పదవిలోనే ఉన్నారు. సమాధానం లేదు. కానీ మనం ఇంకా పాత ఒక తహసీల్దార్ని కొట్టారనో లేకపోతే ఒక ప్రొఫెసర్ ఆత్మహత్య చేసుకుందనో ఇలా నేను అనేది అవన్నీ జరగలేదని నేను అనట్లేదు. మీరు అప్పుడు స్పందించినట్లు ఇప్పుడు జరుగుతున్న దానికి మీరు ఎందుకు స్పందించరు? అదే కదా, అది మనకు కావాల్సింది. థ్యాంక్ యూ.